నానిపై జరిగిన దాడి హేయమైన నీచమైన చర్య. ఈవీఎంలో ఉన్న ప్రాంతంలో హంతకులు తిరుగుతున్నారంటే ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా లేదా? పోలీసు వ్యవస్థ దారుణంగా పనిచేస్తోంది. కొంతమంది పోలీసుల్లో మాత్రమే మార్పు వచ్చింది. ఈ ఘటనలు చూస్తే ఏపీలో వైసీపీ ఓడిపోతుందని అర్థమవుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఐపాక్ వద్దకు వెళ్లి ఎన్ని సీట్లు వైసీపీకి వస్తాయో చెప్పడం విడ్డూరం. సజ్జల మాటలు విన్న ఐపాక్ టీం వైసీపీ ఓడిపోతుందని నిర్ధారణకు వచ్చేశారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. నాని గారి మీద చేసిన దాడి అత్యంత హేయమైన నీచమైన చర్య. వారిని ఇప్పుడు కలిసి పరామర్శించడం జరిగింది. సమ్మెటతో అటాక్ చేయబోతే ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో అరక్షణం గ్యాప్లో ఆ సమ్మెట భుజం మీద పడి ఆయన ఈరోజు బ్రతికున్నారు. లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడూ కూడా 20 సంవత్సరాల క్రితం, అది కూడా ఈ ప్రాంతంలో కాదు, అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో ఏవో జరిగినాయని విన్నాం. కానీ మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ 5 కిలోమీటర్ల రేడియస్లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు, హంతకులు విచ్చలవిడిగా తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ డీజీపీ గారిని కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని. సరే, దాని సారాంశం కాసేపట్లో తెలియవచ్చు. బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించాలి. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత మరి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారి మనోభావాలు, ముఖ కవలికలన్నీ మనం అంతా ప్రస్ఫుటంగా చూసాం. మరి కొంత ఉపశమనం ఇచ్చే దిశగా మరి ఐపాక్ వారి దగ్గరికి వెళ్ళి, యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి ఐపాక్ వాళ్ళ దగ్గరికి, మరొప్పుడు ఆయన కాస్త డిప్రెషన్లో ఉన్నాడు, అందుకని వెళ్ళాలా. మీరు డిప్రెషన్లో ఉంటే కౌంటింగ్ కూడా ఏజెంట్లు ఉంటారని చెప్పిన మీదట నాకున్న సమాచారం ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట, మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని. మరి ఐపాక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఈయనకి చెప్పాలి. కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది.